తగ్గేదేలే అంటున్న వైసీపీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రతో మరింత దూకుడు పెంచారు సీఎం జగన్. ప్రస్తుతం కర్నూలు జిల్లాను చుట్టేస్తున్నారు. మూడో రోజు కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ వైసీపీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఎమ్మిగనూరు సభలో ప్రసంగించిన సీఎం జగన్ మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. విపక్షాల ఎత్తులను జిత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఇక ఎమ్మిగనూరు సభా వేదికపై 2 అంశాలకు సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సింగనమల వైసీపీ అభ్యర్థి విషయంలో చంద్రబాబు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. చంద్రబాబు పాలన కారణంగా డిగ్రీలు చేసిన వ్యక్తులు టిప్పర్ డ్రైవర్లుగా, ఉపాధి హామీ కూలీలుగా మారితే వారికి వైసీపీ టికెట్లు ఇచ్చి హక్కున చేర్చుకుందని చెప్పారు. కాగా ఇవాళ కర్నూలు జిల్లా రాతన నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర మొదలై అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. జగన్ రాతన నుంచి తుగ్గలి చేరుకొని ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత గరిగెట్ల క్రాస్ మీదుగా జొన్నగిరి, బసినపల్లి, గుత్తి, పామిడి, గార్లదిన్నె, రాతాడు, ఇటికలపల్లి మీదుగా కృష్ణంరెడ్డిపల్లి చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.